के सामने हल्के हो जाइए, रिलैक्स हो जाइए, बिल्कुल फ्री हो जाइए, क्योंकि आपने अपनी स्टोरी बनाई थी और वो स्टोरी के क्रिएटर मैं था। मैंने भाई को स्टोरी को बुला लिया था, मैंने उसे टुकड़े कर दिए, मैंने उसे अलग कर दिया और मैं बिल्कुल रिलैक्स हो गया हूँ, बिल्कुल फ्री हो गया हूँ, मैं एंजॉय कर रहा हूँ अपनी जिंदगी को, क्योंकि मैंने समझ लिया है कि जिंदगी में सेक्स होता है, कोई प्रॉब्लम नहीं होती है और इस प्रॉब्लम से मुक्त हो गया हूँ। पति की प्रॉब्लम सॉल्व हो गई है, करियर की प्रॉब्लम मेरी सॉल्व हो गई है, फाइनेंशियल चैलेंज मेरे सॉल्व हो गए हैं, मेरे बच्चे के इश्यूज मेरे खत्म हो गए हैं, बिजनेस के इश्यूज मेरे खत्म हो गए हैं, क्योंकि जो कुछ भी है वो सब चैलेंज साल बहू की लड़ाई मेरी खत्म हो गई है, क्योंकि वो सब फैक्ट है, प्रॉब्लम नहीं है, सबका सोल्यूशन ऑटोमेटिक हो जाता है। मेरे हाथ में वो सोल्यूशन है, मैं उस सोल्यूशन को कर डालूंगा और ये बोझ मैंने आज अपनी जिंदगी से उतार दिया। अभी तो आधा काम हुआ है, आधा काम बाकी है। आप बैठिए, देखने के बाद फिर मैं दोबारा आता हूँ आपके पास। ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఇంకొకసారి మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ప్లేయింగ్ మోడ్ లో ఉంటామో, వేరే వాళ్ళని ఆరోపణ చేసి నిర్మించడం స్టార్ట్ చేస్తాము, ఒక స్టోరీ క్రియేట్ చేసుకుంటాము. సో ఆ స్టోరీ క్రియేట్ చేసి 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 ఒక అలవాటు ఏమైపోతుంది అంటే మనం ఆ చక్రవ్యూహంలోనే ఇరుక్కుపోతాము. అండ్ ఎప్పుడైతే మనం ఆ విచారాలు ఆ నింద చేసుకుంటూ ఆ చక్రవ్యూహంలోనే ఉండిపోతాము, అప్పుడు మన మనస్సు అనేది దుఃఖంలో ఉంటుంది, మనం పరేషాన్ అయిపోతాము, అప్సెట్ అంటారు దాన్ని. సో మనం ఇప్పుడు విడదీయాలి. మన లైఫ్ లో ఒకవైపు ఫ్యాక్ట్ ఉన్నది, అది అర్థం చేసుకోవాలి. సో ఒకవేళ ఈ వచ్చిన సిచ్యువేషన్ ఇది ఫ్యాక్ట్, ఇది అయిపోయింది అని అర్థం చేసుకుంటే నెక్స్ట్ పాయింట్ ఏముంటుంది, దీని యొక్క సొల్యూషన్ ఏముంటుంది, దాని గురించి ఆలోచిస్తాము. సో సిచ్యువేషన్ ని మనము ఫ్యాక్ట్ గా వాస్తవంగా మనము తీసుకుంటేనే నెక్స్ట్ స్టెప్ లో దీని యొక్క సొల్యూషన్ ఏమున్నది ఆలోచిస్తాము. కానీ మనం అది ఫ్యాక్ట్ అని ఆలోచిస్తలేము, మనం అది ప్రాబ్లం అని ఆలోచిస్తున్నాము. ఎప్పుడైతే ప్రాబ్లం 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 అని మనం ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని అదే విచారాల చక్రవ్యూహంలో ఇరుక్కుపోతాము, సో అప్పుడు మన దుఃఖం ఇంకా అప్సెట్ అయిపోతూ ఉంటాము, ఇంకా దుఃఖం ఉంటాము, ఇంకా పరేషానీలో ఉంటాము. సో వేరే వాళ్ళు